హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే సిఎస్ఎస్ గ్రేడియన్స్ అలాగే బూస్టప్ కాంపోనెంట్స్ గురించి అయితే చూస్తాం అన్నమాట. మనం ముందుగా ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఫాలోవర్స్ సెక్షన్ అని ఒక సెక్షన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. మనం ఆ సెక్షన్లో కొన్ని ఐకాన్స్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ ఐకాన్స్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ ఐకాన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే మనం నావ్ బార్, ఈ నావ్ బార్లో సెక్షన్కి మనం ఏ విధంగా లింక్ చేయాలో చూసామన్నమాట. ఎప్పుడైతే మనం వై చూజర్స్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన సెక్షన్ ఏ విధంగా చేయాలనేది చూడడం జరిగింది. అలాగే మనకి ఈ నావ్ బార్ ఉంది కదా, ఈ నావ్ బార్ పొజిషన్ టాప్లో అలాగే బాటంలో ఏ విధంగా ఫిక్స్గా ఉంచాలి అనేది అయితే చూడడం జరిగింది అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే బూస్టప్ కాంపోనెంట్స్, అందులో మనకి మోడల్ అంటే ఏందో చూడడం జరుగుతుంది. దాంతోపాటు సిఎస్ఎస్ గ్రేడియన్స్, ఇందులో మనకి లీనియర్ గ్రేడియన్స్ అంటే ఏంది, రేడియల్ గ్రేడియన్స్ అంటే ఏందో చూస్తాం అనమాట. ముందుగా మనం ఒక ఫుడ్ మంచ్ అనే ఒక ఫుడ్ ఆర్డర్ వెబ్సైట్ అయితే డెవలప్ చేసాం కదా ప్రీవియస్ వీడియోలో. దానికి సంబంధించిన కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కాపీ చేసుకొని మనం మీ విఎస్ కోడ్లో అయితే పెట్టండి అనమాట. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో దాన్ని అయితే చేయండి. మీరు మనతో పాటు ఎవరైతే కోడ్ని డెవలప్ చేశారో అవసరం లేదనమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే మనం వై థ్యాంకింగ్ కస్టమర్ అని ఒక సెక్షన్ డెవలప్ చేసాం కదా మన ఫుడ్ ఆర్డర్ వెబ్సైట్లో. దాని కింద మనకి గిఫ్ట్ బాక్స్ కింద రెడింగ్ గిఫ్ట్ అని ఉంది కదా, ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తామో మనకు ఒక ఓచర్ అనేది పాపప్ కావాలన్నమాట. ఒక పాపప్ లాగా అయితే ఇద్దామన్నమాట. మనకి మన గూగుల్లో ఓపెన్ చేసినప్పుడు కొన్ని పాపప్స్ వస్తుంటాయి కదా, యాడ్స్ వస్తుంటాయి కదా, ఆ విధంగా ఎప్పుడైతే మనం ఈ రెడీమ్ గిఫ్ట్ మీద క్లిక్ చేస్తామో మనకు ఒక పాపప్ వచ్చే విధంగా మనం ఒకటైతే చేద్దాం అనమాట. దానికోసం మనం ఈ మోడల్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. మనం ముందుగా ఈ మోడల్ని యాడ్ చేయాలంటే మనం బూస్టాప్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఆ వర్షన్ వచ్చేసి 4.5 వర్షన్ అయితే వాడుతున్నాను. మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు కాంపోనెంట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా మోడల్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేమ్ మీరు మొబైల్లో చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ మోడల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే లైవ్ డెమో అనే ఒక సబ్ హెడ్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీరు దాని కోడ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు దాన్ని అయితే కాపీ చేసుకోవాలన్నమాట. ఆ కోడ్ని ఇక్కడ కాపీ చేసుకున్నట్టయితే కోడ్ అనేది మనకి ఈ విధంగా అయితే కనపడడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ రెడీమ్ అనేది ఉంది కదా, రెడీమ్ గిఫ్ట్ అని ఉంది కదా, ఈ బటన్ కింద మనం ఆ మోడల్ కాపీ చేసుకున్నాం కదా ప్రీవియస్గా, దాన్ని అయితే పే చేసుకోవాలన్నమాట. సరే మనం స్టెప్స్ అయితే చూద్దాం ఏ విధంగా మనం ఈ వోచర్స్ని పెట్టాలి, అలాగే ఈ బటన్ యాడ్ చేయాలో స్టెప్స్ అయితే చూద్దాం. స్టెప్ వైజ్గా అయితే వెళ్దాం. మనం ముందుగా ఫస్ట్ స్టెప్లో మనకి ఈ మోడల్ ప్రీవియస్గా కాపీ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఆ రెడీమ్ బటన్ కింద అయితే పెట్టాలి. దాని తర్వాత స్టైల్, ఆ బటన్ని స్టైల్ చేయాలన్నమాట. ఓకేనా. చూస్తాం, మీరు ప్రాక్టికల్గా చేస్తుంటే అర్థమవుతుంది. ఈ స్టెప్స్ని అయితే అర్థం చేసుకొని మీరు దాన్ని అయితే స్టైల్ చేయాలి. దాని తర్వాత అందులో మనకి మన ఓచర్ అనే ఒక ఇమేజ్ని అయితే పెట్టాలన్నమాట. ఓకేనా. ఈ స్టెప్స్ని అయితే చేస్తాం అనమాట. మనం ముందుగా బూస్టాప్కి వెళ్ళి దాన్ని అయితే కాపీ చేసుకుందాం. మనం బూస్టాప్ని అయితే ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ మీకు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి బూస్టాప్ 4.5 అనేది ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి బూస్టాప్ 4.5 వర్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు లెఫ్ట్ సైడ్లో కాంపోనెంట్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ మోడల్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మోడల్, ఈ మోడల్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. స్లైడ్లో చూసినట్టు ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత లైవ్ డెమో అని ఉంది కదా, ఇక్కడ మీరు ఆ కోడ్ని అయితే కాపీ చేసుకున్నాను అనమాట. కాపీ చేసుకున్న తర్వాత మనం మన విఎస్ కోడ్లో అయితే యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ విఎస్ కోడ్ ఇక్కడ నేనైతే ఫోల్డ్ చేశాను అనమాట. కోడ్ని మొత్తం ఫోల్డ్ చేయడం జరిగింది. మన సెక్షన్స్ అన్నిటిని ఫోల్డ్ చేసి అయితే పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి మన ప్రీవియస్ వీడియో చూడకుంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి అనమాట. ఆ వీడియో చూడకుంటే మీకు ఈ వీడియో అనేది ఏం అర్థం కాదనమాట. ఈ కోడ్ ఏ విధంగా వచ్చింది, ఈ వెబ్సైట్ ఎలా డెవలప్ చేసాం అనేది మీకైతే అర్థం కాదనమాట. ఓకేనా. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్కి అయితే రండి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం థ్యాంకింగ్ సెక్షన్లోకి అయితే వెళ్దాం. థ్యాంకింగ్ సెక్షన్లోనే కదా ఆ గిఫ్ట్ బాక్స్ ఉన్నది. ఇక్కడ మనకి థ్యాంకింగ్ సెక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్. ఇక్కడ మనకి దీని అయితే ఓపెన్ చేస్తున్నాం, ఈ కోడ్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనకి రెడీమ్ బటన్ ఇక్కడ చూసినట్టయితే రెడీమ్ గిఫ్ట్ అని ఉంది కదా, దీని కింద అయితే మనం మోడల్ని ప్రీవియస్గా ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా ఆ కోడ్ని దీని కింద అయితే పెట్టాలన్నమాట. దీని కింద అయితే యాడ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను
ఒకసారి రన్ చేస్తాను. ఒకసారి రన్ చేసినట్టయితే మీకైతే అవుట్‌పుట్ అయితే లెఫ్ట్ సైడ్‌లో అయితే కనపడడం జరుగుతుంది. నేను కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు చూసారు కదా! ఈ బటన్ దీని పక్కన మనకి లంచ్ డెమో మోడల్ నుంచి రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనకి పాపప్ అన్నాం కదా! ఎప్పుడైతే మీరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో మనకి చూసారు కదా! పైనుంచి ఒక పాపప్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా ఈ మోడల్ అనేది పాపప్ రావడానికైతే యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేసామో ఒక పాపప్ అయితే రావడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి మన స్లైడ్‌లోకైతే వెళ్దాము. ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేసాం? ఈ బటన్ కింద ఆ కోడ్‌ని, ఆ మోడల్ అనే కోడ్‌ని అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత మనకి ఒక పాపప్ లాగైతే రావడం జరిగిందనమాట. ఎప్పుడైతే లాంచ్ డెమో మోడల్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక పాపప్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ బటన్‌ని స్టైల్ చేద్దాం. ఈ లాంచ్ డెమో మోడల్ అని ఉంది కదా! దాన్ని మనం ఎగ్జిస్టింగ్‌గా ఉన్న బటన్ విధంగా కనపడే విధంగా పెడదామనమాట. ఓకేనా? రెడీమ్ గిఫ్ట్ అని ఉంది కదా! ఆ విధంగా వచ్చే విధంగా పెడదామనమాట. ఏ విధంగా మార్చాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? మనం ముందుగా దాని స్టైల్ ఏ విధంగా ఉందో చూడాలనమాట. ముందుగా మనకి ఆ మోడల్, ఆ బటన్ స్టైల్ ఏ విధంగా ఉందో చూడాలి. అందులో మనకి బూస్టప్ యుటిలిటీ యూజ్ చేసుకొని స్టైల్ చేయడం జరిగింది. ఈ లాంచ్ డెమో మోడల్‌ని అనే బటన్ అయితే బూస్టప్ యుటిలిటీ యూజ్ చేసుకొని స్టైల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రెండిటిని అయితే చేంజ్ చేయాలనమాట. ఈ నేమ్ అలాగే దీని స్టైల్‌ని అయితే చేంజ్ చేయాలనమాట. ఓకేనా? దానికోసం మనం ప్రీవియస్‌గా ఆ బటన్ స్టైల్ చేయనీకి ఎగ్జిస్టింగ్‌గా ఉన్న బటన్ స్టైల్ చేయనీకి కస్టమ్ హైఫన్ బటన్ అని ఇచ్చాం. క్లాస్ నేమ్. ఓకేనా? ఓ రూల్ సెట్ నేమ్. సెలెక్టర్ నేమ్. ఓకేనా? ఇప్పుడు మనం దాని నేమ్ వచ్చేసి రెడీమ్ గిఫ్ట్ అని అయితే ఇద్దాం. ఇప్పుడు మనం ఈ 2 అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు మన వీఎస్‌లోకి వచ్చినట్టే వీఎస్ కోడ్‌లోకి వచ్చినట్టయితే మనం దీన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఇండెంటేషన్ అయితే యాడ్ చేద్దాం. క్లియర్‌గా లేదు కదా! ఇప్పుడు నేను కొంచెం అయితే మూవ్ చేశాను. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ మనకి చూసినట్టయితే నేమ్ వచ్చేసి మనకి డిఫరెంట్‌గా ఉందన్నమాట. ఓకేనా? లాంచ్ డెమో. ఇక్కడ నేను తీసేస్తున్నాను. ముందుగా నేను ఈ సీఎస్ఎస్‌ని అయితే యాడ్ చేస్తాను. మీకైతే లెఫ్ట్ సైడ్‌లో అయితే అవుట్‌పుట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను ఈ స్టైల్‌ని అయితే చేంజ్ చేస్తున్నాను. కస్టమర్ సెక్షన్. కస్టమర్ బటన్. ఓకేనా? ఇప్పుడు నీకు స్టైల్ అయితే అప్లై కావడం జరిగింది. ఓకేనా? దీని స్టైల్ అయితే అప్లై కావడం జరిగింది. ఇప్పుడు నేను నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకేనా? రెడీమ్ గిఫ్ట్ అనేది ఇస్తాను. ఇక్కడ నేను దాని నేమ్ కూడా చేంజ్ చేస్తాను. దాని నేమ్ వచ్చేసి రెడీమ్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సేమ్ అవుట్‌పుట్ అయితే రావడం జరిగిందనమాట. ఎగ్జిస్టింగ్‌గా ఏ విధంగా ఉందో బటను ఆ విధంగా అయితే రావడం జరిగింది. కానీ ఇది మోడల్ అనమాట. మనకి రైట్ సైడ్‌లో ఉన్నది మోడల్. ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తామో మనకైతే పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం మళ్ళీ మన స్టైల్‌లోకి అయితే వెళ్దాము. దీన్నైతే కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా? ఇండెంటేషన్ అయితే ఇచ్చుకోననమాట. ఈ ఇండెంటేషన్ ఇవ్వడం వల్ల మనకి కోడ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందనమాట. మనం ఊకనే అర్థం చేసుకోవచ్చు. ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? మళ్ళీ మన స్టైల్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఏం చేశాం? మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి బటన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రీవియస్‌గా ఉన్న ఎగ్జిస్ట్‌గా ఉన్న బటన్ అయితే తీసేద్దాం. దాంతోటి అవసరం లేదు కదా! ఇప్పుడు మనకి. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎలాంటి పాపప్ ఎలాంటిది యాక్షన్ అయితే జరగట్లేదు కదా! అందుకు ప్రీవియస్‌గా ఉన్న బటన్ అయితే తీసేద్దాం అనమాట. ఓకేనా? తీసేసినప్పుడు మనకి ఓన్లీ ఆ మోడల్ బటన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం దాని మీద క్లిక్ చేస్తామో ఆ మోడల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. పాపప్ అనేది రావడం జరుగుతుంది. సరే మళ్ళీ మన వీఎస్ కోడ్‌లోకి వెళ్లి తీసేద్దాం. మనకి ఎగ్జిస్టింగ్‌గా ఉన్న బటన్ అయితే తీసేద్దాం. ఇప్పుడు ఈ బటన్ అయితే తీసేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు తీసేసిన తర్వాత మనకు ఓన్లీ ఒక బటన్ అయితే ఉండడం జరుగుతుంది. చూసారు కదా! మీకు లెఫ్ట్ సైడ్‌లో అవుట్‌పుట్ కనిపిస్తుంది కదా! మనకు ఓన్లీ ఒక బటన్ అయితే ఉండడం జరిగింది. ఆ బటన్ కూడా ఏంది? మోడల్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి చూసారు కదా! ఒక పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఫర్దర్‌గా మన స్లైడ్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి టైటిల్ పాపప్ మీద టైటిల్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకి ముందుగా ఏముంది? మోడల్ టైటిల్ అని ఉంది. కానీ మనకి గిఫ్ట్ వోచర్ అని అయితే రావాలి. ఓకేనా? దీనికోసం మనం ఏం చేయాలంటే మనం ముందుగా ఒక హెడ్డింగ్ మనం ముందుగా అది ఉంది కదా! ఆ నేమ్ తీసేద్దాం. మోడల్ టైటిల్ అని ఉంది కదా! అది తీసేసి గిఫ్ట్ వోచర్ అనేది ఇద్దాం. అలాగే దీన్ని స్టైల్ చేయనీకి మనం ఒక సెలెక్టర్ నేమ్, ఒక క్లాస్ నేమ్ అయితే ఇచ్చుకుందాం అన్నమాట. థాంకింగ్ కస్టమర్ సెక్షన్ మోడల్ టైటిల్ అనేది ఒక క్లాస్ నేమ్ అయితే ఇచ్చుకుందాం. ఇచ్చుకొని దాన్ని స్టైల్ చేద్దాం అన్నమాట. ఓకేనా? దాని కలర్ అలాగే ఫాంట్ వెయిట్ అయితే ఇద్దాం. కలర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ కలర్ అయితే ఇద్దామన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి చేంజెస్ చేస్తాను ఇప్పుడు నేను. మీకు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్‌గా అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి చూసినట్టయితే మీకు మన కోడ్‌లో మనం నేమ్‌నయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా!
మోడల్ టైటిల్ అని ఉంది కదా, దీని అయితే చేంజ్ చేద్దాం. మనకి గిఫ్ట్ ఓచర్ అని అయితే నేమ్ అయితే ఇద్దాము. సారీ, గిఫ్ట్ ఓచర్ కదా, గిఫ్ట్ ఓచర్ అనేది ఇద్దాము. ఓకేనా, నేమ్ అయితే చేంజ్ కావడం జరిగింది. ఒకసారి మీకు అవుట్పుట్ కదా చూపిస్తాను. చూసారు కదా, గిఫ్ట్ ఓచర్ అయితే నేమ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను దీనికైతే స్టైల్ చేద్దాం, ఆ నేమ్ని అయితే స్టైల్ చేద్దాం. దానికోసం నేను దీంట్లో ఒక సిఎస్ఎస్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనకి క్లాస్ యాట్రిబ్యూట్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో కూడా నేను ఇంకో క్లాస్ నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఏమని ఇద్దాం, దాని నేమ్ అనేది దాని రిలేటెడ్గా ఉండాలన్నమాట. మనం వెంటనే డీబగ్గింగ్ చేసుకోనికి ఈజీగా అవుతుంది అనమాట. ఇక్కడ థ్యాంకింగ్ హైఫన్ కస్టమర్ హైఫన్ సెక్షన్ హైఫన్ మోడల్ హైఫన్ టైటిల్, చూసారు కదా ఎంత క్లియర్గా ఉంది. ఆ మోడల్ని స్టైల్ చేయడానికి మనం ఒక నేమ్ అయితే ఇచ్చడం జరిగింది. ఈ నేమ్ అనేది క్లియర్గా ఉండడం వల్ల మన ఫ్యూచర్లో డీబగ్ చేసుకోనికి ఈజీ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు కొద్ది రోజులు వెబ్సైట్ డెవలప్ చేయడం గ్యాప్ ఇచ్చినా కానీ తర్వాత ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ నేమ్ చూడడం కానీ మనకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం సిఎస్ఎస్ కూడా యాడ్ చేద్దాం. దీనికోసం నేను సిఎస్ఎస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ సిఎస్ఎస్ అనేది మనకి థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ దగ్గర అయితే ఇద్దాము, దాని రిలేటెడ్ కాబట్టి. ఇక్కడ నేను థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ఎక్కడ ఉంది, మనం ఆల్రెడీ కామెంట్స్ పెట్టుకున్నాం కదా, థ్యాంకింగ్ అని ఉంది కదా, ఇందులో అయితే ఇద్దాం అనమాట. దాని రిలేటెడ్ కాబట్టి దీంట్లో దాని కింద అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను దానికి సంబంధించిన సిఎస్ఎస్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, సిఎస్ఎస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఆ టెక్స్ట్ అనేది స్టైల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, గిఫ్ట్ ఓచర్ కలర్ అయితే చేంజ్ కావడం జరిగింది, అలాగే ఫాంట్ వెయిట్ కూడా చేంజ్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టే ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఓచర్స్ అని ఉంది కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా, ఈ గిఫ్ట్ ఓచర్స్ దీనికి సంబంధించిన ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఇమేజ్ ఏ విధంగా ఇవ్వాలో మీకు తెలుసు కదా, ఇమేజ్ ట్యాగ్ ఇచ్చి ఎస్ఆర్సి దానికి సంబంధించిన యూఆర్ఎల్, అలాగే విడ్త్ వచ్చేసి మనం 100 ఎందుకు ఇస్తున్నాం, 100% తీసుకోమని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఆ పేరెంట్ ఎలిమెంట్ లోపల మనం 100% అనేది 100 విడ్త్ అనేది తీసుకోమని అయితే చెప్తున్నాం అనమాట. ఓకేనా, విడ్త్ వచ్చేసి 100 అయితే ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు మనకైతే మొత్తం ఆ పేరెంట్ ఎలిమెంట్లో 100% అయితే ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మన విఎస్ కోడ్లోకి వెళ్ళి చేంజెస్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఇమేజెస్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ చూసినట్టయితే ఇమేజ్ అనేది మనం ఎక్కడ యాడ్ చేస్తాం, ఈ 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ లోపలైతే యాడ్ చేయాలన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి 3 డాట్స్, ఇక్కడ మనకి ఇందులో ఈ రెండింటి లైన్ల మధ్యలో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ త్రీ డాట్స్ లోపల మనం ఆ ఇమేజ్ని అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఈ మోడల్ లోపల ఈ 3 డాట్ లోపల అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి వెళ్ళినట్టయితే మనం మోడల్ ఉంది కదా, ఈ మోడల్ ఇక్కడ చూసారు కదా 3 డాట్స్, ఈ 3 డాట్స్ ఈ కంటైనర్ లోపలైతే ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలన్నమాట. ఈ 3 డాట్స్ని అయితే తీసేయడం జరిగింది. ఇప్పుడు నేను ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. చూడండి, నేను ఆల్రెడీ ఇమేజ్ సంబంధించిన యూఆర్ఎల్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇమేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూసారు కదా, దీని ఇమేజ్ సంబంధించిన యూఆర్ఎల్, అలాగే విడ్త్ వచ్చేసి 100, ఆ పేరెంట్ ఎలిమెంట్ లోపల 100% విడ్త్ అనేది తీసుకోమని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసినప్పుడు చూసారు కదా, మీకు గిఫ్ట్ ఓచర్ పాపప్ లాగా అయితే రావడం జరిగింది. ఈ గిఫ్ట్ ఓచర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ మనం స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకి ఈ సేవ్ చేంజెస్ అనేది మనకి ఈ పాపప్లో అయితే లేదనమాట, ఈ మోడల్ అనేది లేదనమాట. కాబట్టి ఈ సేవ్ చేంజెస్ అనే బటన్ అయితే తీసేద్దాం, ఈ మోడల్లోకి వెళ్ళి తీసేద్దాం అనమాట. ఏ విధంగా, ఆ బటన్ అయితే రిమూవ్ అయితే చేద్దాం అనమాట. రిమూవ్ చేసినట్టయితే మనకి సింపుల్గా ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ సెక్షన్ కూడా తీసేద్దాం, ఆ బటన్ కూడా తీసేద్దాం. ఇక్కడ చూసారు కదా, సేవ్ చేంజెస్ అనే బటన్ కూడా మనం అయితే రిమూవ్ చేసేద్దాం అనమాట. బటన్ అయితే తీసేయడం జరుగుతుంది. ఓకేనా, దీని తర్వాత ఇక్కడ మళ్ళీ నేను రెడీమ్ గిఫ్ట్ మీద క్లిక్ చేసినప్పుడు చూసారు కదా, ఓన్లీ క్లోజ్ అనే బటన్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మళ్ళీ మనకి టాప్లో ఇక్కడ చూసినట్టయితే మనకి టాప్లో స్పేసింగ్ అనేది లేదనమాట. ఇది మొత్తం అతుక్కుపోయినట్టుంది. చూసారు కదా, ఇది అనేది మనకి పైన అతుక్కుపోయినట్టుంది అనమాట. దాని పైన స్పేసింగ్ కావాలి, ఈ మోడల్ పైన స్పేసింగ్ కావాలన్నమాట. దానికోసం మార్జిన్ టాప్ -5 అనేది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, మనకి టాప్లో స్పేసింగ్ కావాలి, కానీ ఈ బూస్టప్ యూటిలిటీ అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. యూజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి టాప్లో అయితే స్పేసింగ్ అనేది రావడం జరిగింది. సరే, మళ్ళీ మన విఎస్ కోడ్లో అయితే చేసేసి చూద్దాము.
ఇక్కడ మనకి మోడల్, ఇక్కడ మోడల్ ఉంది కదా, ఇక్కడ మనం యాడ్ చేద్దాం ఎం టాప్ ఐపన్ 5. ఇప్పుడు నేను ఒకసారి గిఫ్ట్ ఇక్కడ చూసారు కదా, పైన స్పేసింగ్ అయితే రావడం జరిగింది, చూసారు కదా. ఒకసారి మీకు లార్జ్ డివైస్లో కూడా చూపిస్తాను, చూసారు కదా పైన స్పేసింగ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన VS కోడ్లోకి అయితే మన స్లైడ్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం, గ్రేడియంట్. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ కార్డ్ అనేది చాలా లైట్ కలర్లో ఉంది, అంత అట్రాక్టివ్గా కనపడట్లేదు అనమాట ఈ థ్యాంకింగ్ కస్టమర్ కార్డ్ అనేది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసినట్టయితే ఏ విధంగా ఉంది, మనకి కలర్ని చూడండి, ఈ చుట్టూ కలర్ అనేది తిక్కుగా అయితే రావడం జరిగింది. మనం లోపలికి వెళ్తా ఉంటే కలర్ అనేది లైట్గా అయితే రావడం జరిగింది అనమాట. దీన్ని మనం గ్రేడియంట్ అనేది పిలుస్తాం అనమాట. రేడియల్ గ్రేడియంట్ అంటే అనడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాము అసలు గ్రేడియంట్ అంటే ఏంది. ఇప్పుడు మనకి గ్రేడియంట్ అంటే ఏంటంటే ఈ కలర్ అనేది ట్రాన్సియేట్ అవుతుంది అనమాట, ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. చూసినట్టయితే ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్కి పోతా ఉంటే ఈ కలర్స్ అనేది దాని యొక్క షేడ్ లాగా అయితే తగ్గుతుంది అనమాట. దాని కలర్ అనేది షేడ్ లాగా అయితే రావడం జరుగుతుంది, దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గకుండా అయితే రావడం జరుగుతుంది లెఫ్ట్ నుంచి మనం రైట్కి వెళ్తుంటే. ఇక్కడ మనకి గ్రేడియంట్ అంటే ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇది అనేది కలర్స్ కాదనమాట, ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. గుర్తుంచుకోండి, ఈ గ్రేడియంట్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. దీన్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ కలర్స్తో అయితే చేయొచ్చు అనమాట. మనం ముందుగా ఇందులో మనకి 2 టైప్స్ అయితే చూడడం జరుగుతుంది. ఈ గ్రేడియంట్స్లో మనకి 2 టైప్స్ అయితే చూడడం జరుగుతుంది. ఒకటి లీనియర్ గ్రేడియంట్స్, అలాగే రేడియల్ గ్రేడియంట్స్. లీనియర్ గ్రేడియంట్స్ అంటే ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మనం లీనియర్ గ్రేడియంట్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. దానికోసం నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఒక క్లాస్ నేమ్, అలాగే ఒక క్లాస్ నేమ్ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చాను. ఇచ్చినట్టయితే మనకి దాన్ని అయితే స్టైల్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ సింటాక్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, మనకి ప్రాపర్టీ చూడండి, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట, కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చి అందులో మనకి లీనియర్ గ్రేడియంట్, అందులో మనకి 2 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకటి బ్లూ అలాగే ఒకటి రెడ్. చూసారు కదా, మనకి బ్లూ అనేది ఫస్ట్గా వచ్చింది, తర్వాత రెడ్ అనేది సెకండ్గా రావడం జరిగింది. ఇది మనకి లీనియర్ గ్రేడియంట్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటైతే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి రన్ చేసి అయితే చూద్దాము. మన VS కోడ్లో దీన్ని కూడా ఇద్దాము. నేను ఆల్రెడీ కోడ్ని అయితే ఇవ్వడం జరిగింది, ఒక ఫైల్ని క్రియేట్ చేశాను, దీని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే CSSని కూడా యాడ్ చేయడం జరిగింది, లీనియర్ గ్రేడియంట్ సంబంధించింది. ఓకేనా, మనకి ఇప్పుడైతే రన్ చేస్తున్నాను. మనకి లీనియర్ గ్రేడియంట్ ఎలా కనిపిస్తుందో మీకైతే లెఫ్ట్ సైడ్లో అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. మన స్టైల్లో చూసినట్టు ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అలాగే వాల్యూ వచ్చేసి లీనియర్ గ్రేడియంట్, లీనియర్ ఐపన్ గ్రేడియంట్. అందులో మనకి 2 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆ కలర్స్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం జరిగింది. మళ్ళీ మనం స్లైడ్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ డైరెక్షన్, ఆ కలర్స్ యొక్క డైరెక్షన్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట, స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే టు టాప్ అని ఇచ్చినప్పుడు అయితే మనకి బాటమ్ నుంచి టాప్కి అయితే కలర్స్ అయితే రావడం జరుగుతుంది. టు బాటమ్ అని ఇచ్చినప్పుడు మనకి టాప్ నుంచి బాటమ్ అయితే రావడం జరుగుతుంది. బై డిఫాల్ట్ కలర్ అనమాట ఇది, అంటే మనం ఏ కలర్స్ ఇవ్వకుంటే ఇదైతే అప్లై కావడం జరుగుతుంది అనమాట. టాప్ నుంచి బాటమ్కి అయితే కలర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే టు లెఫ్ట్ అని ఇచ్చినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి అయితే కలర్స్ అయితే అసైన్ కావడం జరుగుతుంది. అలాగే టు రైట్ అని ఇచ్చినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి అయితే కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం వీటిని కూడా ట్రై చేసి అయితే చూద్దాం మన VS కోడ్లో. కానీ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టు ఇప్పుడు మనం డైరెక్షన్స్ అయితే యాడ్ చేద్దాం. అలాగే డైరెక్షన్స్ అనేది ఎక్కడ ఇవ్వాలో చూడలే కదా, ఈ డైరెక్షన్ అనేది ఇక్కడ చూసారు కదా, ఈ పెరాంథసిస్ లోపల ఇవ్వాలన్నమాట. 2 రైట్ అయినాయి, 2 లెఫ్ట్ అయినాయి, ఇలా ఇచ్చినప్పుడు మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ లీనియర్ గ్రేడియంట్ వాల్యూ లోపల పెరాంథసిస్ లోపల మనకైతే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఇద్దాము. ఇక్కడ మనకి మన CSSలోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనం స్టార్టింగ్లో అయితే యాడ్ చేద్దాము. 2 రైట్ అనేది ఇస్తున్నాను, 2 రైట్ అనేది ఇచ్చి కామ్ అయితే ఇచ్చడం. చూసారు కదా, మనకి లెఫ్ట్ నుంచి రైట్ అయితే రావడం జరిగింది. చూసారు కదా, లెఫ్ట్లో బ్లూ కలర్ వచ్చింది, రైట్లో అయితే రెడ్ కలర్ రావడం జరిగింది. అలాగే 2 లెఫ్ట్ అని అయితే ఇద్దాము. 2 లెఫ్ట్ మనకి రైట్ నుంచి లెఫ్ట్కి అయితే రావడం జరుగుతుంది. అలాగే 2 టాప్ అని ఇచ్చినప్పుడు బాటమ్ నుంచి టాప్కి అయితే రావడం జరుగుతుంది. 2 టాప్ చూసారు కదా, బాటమ్ నుంచి టాప్. అలాగే ఇప్పుడు మనం 2 బాటమ్ అని ఇచ్చినప్పుడు టాప్ నుంచి బాటమ్ అయితే రావడం జరుగుతుంది. 2 బాటమ్. ఓకే కదా, మీకు అర్థమైంది కదా. ఈ డైరెక్షన్ కూడా మనం అయితే స్పెసిఫై చేయొచ్చు అనమాట. దీని తర్వాత మనకి రేడియల్ గ్రేడియంట్ అంటే ఏందో చూద్దాం. ఈ రేడియల్ గ్రేడియంట్ కూడా సిమిలర్ అనమాట, సిమిలర్ స్టెప్స్
సేమ్ స్టెప్స్, ఒక నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది, రేడియల్ గ్రేడియంట్, కానీ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి రేడియల్ గ్రేడియంట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి చుట్టూ అనేది ఒక కలర్ వస్తుంది, మనకి మధ్యలో ఇంకో కలర్ అయితే రావడం జరుగుతుంది. ఈ కార్నర్ చుట్టూ ఒక కలర్, ఈ మధ్యలో ఇంకో కలర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సేమ్ ఇక్కడ రేడియల్ గ్రేడియంట్, అందులో మనకి 2 కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ముందుగా ఇచ్చిన కలర్ అనేది లోపట్లో అయితే రావడం జరిగింది, లోపలైతే రావడం జరిగింది. సెకండ్గా ఇచ్చిన కలర్ అనేది మనకి బయటగా అయితే రావడం జరిగింది అనమాట. దీన్ని కూడా మనం చేసి అయితే చూద్దాము. ఇప్పుడు నేనైతే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ లీనియర్ ఉన్నదాన్ని రేడియల్ అనేది మారుస్తున్నాను. లీనియర్గా ఉన్నదాన్ని రేడియల్ కింద అయితే మారుస్తున్నాను, రేడియల్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ లీనియర్ అనేది ఫైల్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, సిఎస్ఎస్ రూల్ సెట్ నేమ్ కూడా మారుస్తున్నాను, సెలెక్టర్ నేమ్. ఇక్కడ మనకి రేడియల్ కదా, రేడియల్. ఇక్కడ కూడా నేనైతే చేంజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను రన్ చేస్తాను అనమాట. ఇక్కడ మనకి ఈ బాటమ్ అని ఉంది కదా, ఈ బాటమ్ అయితే తీసేస్తున్నాను. మనం ప్రీవియస్గా లీనియర్ గ్రేడియంట్స్కి అయితే ఇచ్చామన్నమాట ఈ బాటమ్ అనేది. ఓకేనా? ఇక్కడ తీసేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. మనకి ముందుగా ఇచ్చిన బ్లూ కలర్ అనేది లోపలైతే రావడం జరిగింది, అలాగే అవుట్ సైడ్లో రెడ్ కలర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఆ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రెసెంట్ మనకు కావాల్సింది ఏంది, ఈ కార్డ్ని అయితే చేంజ్ చేయాలన్నమాట. మనం ప్రీవియస్గా ఈ విధంగా ఉంది, లెఫ్ట్ సైడ్ చూశారు కదా, మనకి ప్రీవియస్గా ఈ కార్డ్ అనేది ఈ విధంగా ఉంది, కానీ మనకి ఈ విధంగా అయితే మార్చాలన్నమాట. దానికోసం మనం 2 కలర్స్ అయితే యూజ్ చేసుకుందాం. దానికి మనం ఏమి యూజ్ చేయాలి, ఏ గ్రేడియంట్ యూజ్ చేయాలి, క్లిక్ చేయండి. చుట్టూ మనకి ఒక కలర్ వచ్చింది, మధ్యలో ఇంకొక కలర్ అయితే రావడం జరిగింది అనమాట. మనకి రేడియల్ గ్రేడియంట్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ రేడియల్ గ్రేడియంట్ యూజ్ చేసుకొని మనకి చుట్టూ థిక్గా వచ్చి మనకి ముందు లోపలికి వెళ్తా ఉంటే లైట్గా వచ్చే విధంగా ఒక కలర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మనం దీని అయితే మన కోడ్లో అయితే యాడ్ చేద్దాం అనమాట. మన థ్యాంకింగ్ సెక్షన్ అయితే ఒక సెక్షన్ లోపల దీని అయితే ఇద్దాము. మనకు ఆల్రెడీ థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ అనేది ఒక సెక్షన్ ఉంది, దానికి ఒక కలర్ అయితే ఉంది, దాన్ని అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి అయితే వెళ్దాం. ఇందులో మనకి ఫుడ్ మంచ్ అనే వెబ్సైట్ ఉంది కదా, అందులో మనకి సిఎస్లోకి వెళ్ళినట్టయితే థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ఎక్కడ ఉందో చూడండి. మనకి థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ చూసారు కదా, థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ మనకి ప్రీవియస్గా ఒక కలర్ అయితే ఉండడం జరిగింది, బ్యాక్గ్రౌండ్ కలర్, కానీ మనకి రేడియల్ గ్రేడియంట్ కలర్ అయితే ఇద్దాం. మనం దీన్ని అయితే చేంజ్ చేద్దాం అనమాట. దీనికోసం నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, రేడియల్ గ్రేడియంట్ కలర్, ఆ 2 కలర్ మీకు చూపించాను కదా స్లైడ్లో, ఆ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను రన్ చేశాను అనమాట. రన్ చేసినప్పుడు మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూడండి అనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది అవుట్పుట్ అనేది. కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ వెళ్ళినట్టయితే చూసారు కదా, కలర్ అయితే చేంజ్ కావడం జరిగింది. చూసారు కదా, మనకు చుట్టూ ఒక కలర్ వచ్చింది, మధ్యలో ఇంకో కలర్ అయితే రావడం జరిగింది. ఒకసారి లార్జ్ డివైస్లో కూడా మీకు అయితే చూపిస్తాను. లార్జ్ డివైస్లో చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఒకసారి పాపప్ కూడా చూసినట్టయితే పాపప్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే వచ్చింది కదా. దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఈ బటన్ కలర్ కూడా చేంజ్ చేద్దాం. గ్రేడియంట్ కలర్ అయితే ఇద్దాం. ఏ కలర్ ఇద్దాం, లీనియర్ గ్రేడియంట్ కలర్ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా? దానికోసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చి దాంట్లో మనకి లీనియర్ గ్రేడియంట్ అని ఇచ్చి దాంట్లో మనకి ఈ ఎక్స్ కోడ్స్ అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా? మనం దీన్ని కూడా చేద్దాము. ఆ బటన్ కలర్ అయితే ఇద్దాము. ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ కస్టమర్ ఐకాన్ బటన్ అనేది ఈ క్లాస్ నేమ్, ఈ సెలెక్టర్ నేమ్ అనేది మనం మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే యూజ్ చేసామో అన్ని బటన్స్కి అయితే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. సేమ్ కలర్స్ అనేవి అప్లై కావడం జరుగుతుంది. ఈ లీనియర్ గ్రేడియంట్ అనేది అప్లై కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం సిఎస్ఎస్ ఫైల్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ వెళ్ళినట్టయితే మనకి కస్టమర్ బటన్ అనేది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ చూసారు కదా, కస్టమర్ బటన్ ఉంది కదా, దీంట్లో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి, బటన్ కలర్ అనేది ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు నేనైతే చేంజ్ చేస్తాను అనమాట. లీనియర్ గ్రేడియంట్స్ కలర్ అనేది ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇద్దాం అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇద్దాం సంబంధించిన. చూసారు కదా మనకి కలర్ అయితే చేంజ్ కావడం జరిగింది. మనం ప్రీవియస్గా ఏమేమి బటన్స్ అయితే ఇచ్చామో ఆ కస్టమర్ బటన్ అయితే యూజ్ చేసుకున్నామో అన్నిటి కలర్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, వాచ్ వీడియో ఇవన్నీ అయితే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. బటన్స్ అనేవి ప్రీవియస్గా ఇచ్చిన బటన్స్ అన్నిటికీ కలర్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. మళ్ళీ మన VS కోడ్లోకి అయితే వెళ్దాం. మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామో, ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్లో ఏమేమి నేర్చుకున్నామో, ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఒకసారి అయితే రీకాల్ చేసుకున్నాం అనమాట. ఈ బూస్టప్ గ్రిడ్ సిస్టమ్ అనేది
ఒక 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్ అనేది చెప్పుకోవడం జరిగింది. మనకి ఒక సిస్టమ్‌లో మనకి 12 పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసి అయితే ఉండడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా? దానిలో మనకి ఈ డివైసెస్ అనేవి 5 రెస్పాన్సివ్ టైర్స్ లాగా అయితే ఉంటాయి. అలాగే లేదా బ్రేక్ పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది. దానికి మనకి సైజుని బట్టి దీన్నైతే అలొకేట్ చేసామని అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఈ కంటైనర్స్ లోపల మనకు 2 టైప్స్ ఉంటాయి. ఈ కంటైనర్ అనేది లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ అయితే స్పేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ కంటైనర్ అనేది ఈ బూస్టర్ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకున్నప్పుడు ఇది బేస్డ్ ఆన్ బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేసుకొని ఎంత స్పేస్ రావాలనేది డిసైడ్ అవుతుందన్నమాట. ఎంత స్పేస్ రావాలనేది ప్రీవియస్‌గానే మనం చెప్పుకున్నాం అనమాట. ఒక టేబుల్ వేసుకొని ఈ ఈ టైర్ వచ్చినప్పుడు అంటే ఈ బ్రేక్ పాయింట్ వచ్చినప్పుడు ఇంత స్పేస్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్‌లో అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? ఎప్పుడైతే మనం కంటైనర్ అయిపోయిన ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తామో మనకి అసలు లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్‌లో స్పేసింగ్ అసలే రాదనమాట. మొత్తం వీటితోనైతే తీసుకోవడం జరుగుతుంది ఆ కంటైనర్ అనేది. ఓకేనా? మనకి ఈ కంటైనర్ లోపల రోస్ అలాగే కాలమ్స్. ఈ కాలమ్ లోపల మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామనైతే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అలాగే బూస్టప్ కాంపోనెంట్స్ సంబంధించి నావ్ బార్. ఈ నావ్ బార్ గురించి అలాగే మోడల్. ఈ మోడల్ గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే బూస్టప్ యుటిలిటీస్. ఇందులో స్పేసింగ్‌కి వచ్చేసి మార్జిన్ అలాగే ప్యాడింగ్ ఏ విధంగా ఇవ్వాలో చెప్పుకున్నాం అనమాట. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్, అలాగే విడ్త్, ఈ షాడోస్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. దీని తర్వాత HTML ఎలిమెంట్స్. ఇందులో మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, అలాగే ఇన్‌లైన్ ఎలిమెంట్స్, అలాగే స్పాన్ దీని గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే సెలెక్టర్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. అందులో మనకి టైప్ సెలెక్టర్, ఐడీ సెలెక్టర్, అలాగే క్లాస్ సెలెక్టర్ వీటి గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే మోస్ట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ CSS. అందులో మనకి CSS స్పెసిఫిసిటీ, అలాగే CSS క్యాస్కేడ్, అలాగే హైపన్ సారీ ఎక్స్క్లమేటరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ దీని గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. ఇందులో మనకి లో స్పెసిఫిసిటీ నుంచి హై స్పెసిఫిసిటీ వరకు చెప్పుకోవడం జరిగింది. ఇందులో మనకి ఇన్లైన్ స్టైల్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. మనకి ఎప్పుడైతే తప్పదు అనే సిచ్యువేషన్లు అనేది యూజ్ చేస్తామనేది చెప్పుకోవడం జరిగిందనమాట. హై స్పెసిఫిసిటీ వచ్చేసి మనకి ఇదనమాట ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ అనమాట. ఇది ఇచ్చినప్పుడు అన్నిటిని ఫాలో కాదనమాట. డైరెక్ట్‌గా ఇది ఇచ్చినప్పుడు దాన్ని అయితే ఫాలో కావడం జరుగుతుంది. అదైతే అప్లై కావడం జరుగుతుందనమాట. ఓకేనా? దీని తర్వాత ఐకాన్స్. ఈ ఐకాన్స్ కోసం మనకి రెండిటి గురించి అయితే చెప్పుకోవడం జరిగింది. ఈ బూస్టప్ ఐకాన్స్ అలాగే ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ ఈ రెండిటికెళ్ళైతే మనం ఐకాన్స్ తెచ్చుకోవచ్చు అనేది చెప్పుకోవడం జరిగింది. అలాగే మనం ఈ సెక్షన్‌లో గ్రేడియంట్స్, లీనియర్ గ్రేడియంట్స్ అలాగే రేడియల్ గ్రేడియంట్స్ గురించి అయితే చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకేనా? మీరు ఇక్కడ చేయాల్సిందేంటంటే తప్పకుండా ప్రాక్టీస్ చేయాలనమాట. థాంక్ యూ.